బీజేపీతో 4.5 దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజు పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా అన్న చర్చ సాగుతోంది. ఆయనకు తాజాగా బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే జాబితాలో చోటు లేదు. దానికంటే ముందు ఎంపీ జాబితాలోనూ ఆయన పేరు లేదు. నిజానికి సోము వీర్రాజు ఈసారి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఎంపీ సీటు కాస్త పురంధేశ్వరికి వెళ్ళింది. రాజమండ్రి అర్బన్ రూరల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు అయినా దక్కుతుందా అంటే అది టీడీపీ తీసుకుంది. దాంతో సోము వీర్రాజుకి ఇప్పుడు రాజకీయంగా అడుగు ముందుకు వేసే పరిస్థితి కనిపించటం లేదు. సోము వీర్రాజు 1980లో బీజేపీ యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆయన అలా బీజేపీలో అనేక పదవులు అందుకున్నారు. అయితే ఇంతటి సీనియర్ నేత, కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలకు సన్నిహితుడిగా పేరున్న సోము వీర్రాజుకు ఈసారి పోటీ చేయడానికి అవకాశం రాకపోవడం పట్ల మాత్రం చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే బీజేపీలో వలస నాయకులకే టికెట్లు దక్కాయని అంటున్నారు. దాంతోపాటుగా మొదటి నుంచి ఉన్న వారిని వెనక్కి నెట్టేశారు. సుజనా చౌదరి వంటి వారికే టికెట్లు దక్కాయి. అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట నుంచి ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ సీటుని సీఎం రమేష్కి ఇచ్చారు. పార్టీలో టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్న వారికి టికెట్లు దక్కాయని, అదేవిధంగా ఏపీ బీజేపీ సొంతంగా ఎదగాలని కోరుకునే వారిని పక్కన పెట్టారు అనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ అగ్రనాయకులకు కొంతమంది సీనియర్లు లేఖ రూపంలో రాశారు. అది జరిగిన తరువాత సీనియర్లకు పూర్తిగా టికెట్లు ఇవ్వలేదంటే హైకమాండ్ ఆలోచనలు ఏంటో అర్థం కావడం లేదు అనే భావన సీనియర్ నాయకుల్లో కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే హైకమాండ్ తలుచుకుంటే ఇప్పటికే సోము వీర్రాజుకు పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన విషయంలో మరో ప్రచారం కూడా వినిపిస్తుంది. కాకినాడ ఎంపీ సీటు నుంచి ఆయన పోటీ చేయిస్తారు అని. ఇది ఎంతవరకు సాధ్యమో తెలియడం లేదు. ఎందుచేతనంటే ఈ సీటు జనసేనకు ఆల్రెడీ ఇచ్చేశారు. ఆ పార్టీ కూడా టీ-టైమ్ ఉదయ్ శ్రీనివాస్కి ఈ ఎంపీ టికెట్ని ప్రకటించింది. ఇప్పటికే జనసేనకి ఇచ్చిన 3 ఎంపీ సీట్లలో ఒకటి తీసుకున్నారు. ఇప్పుడు మరొకటి తీసుకుంటారా? అలా జరిగితే జనసేన ఊరుకుంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు చూస్తే అనపర్తి అసెంబ్లీ సీటు సోము వీర్రాజుకు కేటాయించారు, కానీ ఆయన కోరి తిరస్కరించారు అనే వార్త కూడా వినిపిస్తుంది. ఆ సీటులో పోటీ చేసినా మానేసినా ఒక్కటే అని ఆయన భావించారు. అనపర్తిలో బీజేపీకి పెద్దగా బలం లేదు. టీడీపీ సపోర్ట్ చేయకపోతే ఘోర ఓటమిని ఆయన మూట కట్టుకుంటారు అని తెలిసే ముందుగానే ఆ పరాభవాన్ని తప్పించుకున్నారా అని టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు చూస్తే ఒక్క సోముకే కాదు, విశాఖకు చెందిన మరో సీనియర్ నేత పివిఎన్ మాధవ్కి కూడా సీట్ లేకుండా పోయింది. ఆయనను కూడా అనకాపల్లి ఎంపీ అన్నారు. విజయనగరం ఎంపీ సీటు ఇస్తామని అన్నారు. కానీ చివరికి చెక్ పెట్టేశారు. బీసీ నేతగా ఉన్న మాధవ్కి కూడా టికెట్ ఇవ్వకపోవడం పట్ల పార్టీలో చర్చ ఉంది. అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డికి కూడా టికెట్ దక్కలేదు. ఆయన అనంతపురం కదిరికి చెందినవారు. పొత్తులో భాగంగా ఆ సీటును ఆశించారు. దాన్ని టీడీపీ ఉంచేసుకుంది. ఇక అనంతపురం జిల్లాలో బీజేపీ ఒక అసెంబ్లీ సీట్ తీసుకుంది. దాన్ని పార్టీలో మరో కీలక నేత వై సత్యకుమార్కి ఇచ్చేశారు. ఇక పరిపూర్ణానంద స్వామి కూడా హిందూపురం ఎంపీ టికెట్ని ఆశించారు. అయితే ఆయనకు లేదు అనిపించేశారు. ఇలా సీనియర్లు పార్టీ కోసం మొదటి నుంచి ఉన్న వారికి టికెట్లు రాకపోవడం పట్ల కమలం పార్టీలో సెగలు పొగలు రేగుతున్నాయి. దీని మీద ఆ పార్టీ సీనియర్ నేత ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేసిన తరువాత బీజేపీ ప్రకటించిందా అంటూ తన డౌట్ని ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు.